అర్జెంట్ పని ఉంది. నో నాట్ నో. ఏమిటే నువ్వు చేస్తున్న పని? జీవితాలతో ఆటలేమిటి? జీవితాలతో ఆడుకునేది మనం కాదమ్మా, మగవాళ్ళు. వాళ్ళ ఆట కట్టించడానికే ఇదంతా. చాలే, అందుకిదా మార్గం? అంతేనమ్మా, నీకు తెలియదు. కాళ్ళ వేళ పడి బ్రతిమాలితే దారికి రారి మగవాళ్ళు. ఎవరికి ఎలా చెప్పాలో బుద్ధి అలాగే చెప్పాలి. హలో, వచ్చేసారే? దేవి గారు ఆజ్ఞాపించడం రాకపోవడం కూడా. రండి. బ్యూటిఫుల్. భాను, గది చాలా అందంగా డెకరేట్ చేశారు. ఏదో నేను అవునులే, అందమంతా నీ సొత్తేగా. ఒకసారి కళ్ళు మూసుకుంటాను. మూసుకో చెప్తారా? ఇప్పుడు చూసుకో. ఏమిటండి ఇది? నీ బర్త్డే ప్రెసెంట్. ఎందుకండి? నా ఇష్టం. అంతా మీ ఇష్టమేనా? నీ ఇష్టం ఏంటో చెప్పు. చెప్పు మరి. ఏమండి, మరి డిన్నర్ ప్రారంభిద్దాం. వాట్ డిన్నర్? నేను వచ్చింది ఆ విందు కోసం, మరి ఈ విందు కోసం. తొందర పడితే విందు గోవింద అవుతుంది, తెలుసా అండి? భాను, నీ కోసం నేను ఈ రాత్రే కాదు, ఈ జీవితం అంతా వేచి ఉంటా. కానీ కాస్త ఓపిక పట్టండి, ఇప్పుడే వస్తా. మీ వారు వచ్చారు రా. నాకేదో భయంగా ఉందక్క. మీ వారి దగ్గర నీకు భయం ఎందుకు? సిగ్గుగా ఉందని సరదాగా ఉంటుంది. రా. ఇది మీ వారిచ్చిన ప్రెజెంట్. ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? చూస్తుంటే నాకే. పో అక్క. పోతాలే అమ్మా, మీ మధ్య నేనెందుకు? వెళ్ళు. భాను, ఏమిటి దీపాలు అరిపోయాయి? దీపాలుంటే నాకు సిగ్గండి. ఏది చూడండి, ఎంత సిగ్గు. అవునులే, చీకట్లో ఏది కనపడటం లేదు. నిజమైన ప్రేమ అయితే చీకట్లో మనుషులే కాదు, మనసులు కూడా కనిపిస్తాయట. ఇంత వెలుగు నువ్వు ఉండగా ఇంకా వేరే దీపాలు ఎందుకు? అబ్బా. నమస్కారం సార్. భానుమతి ఇంకా రాలేదనుకుంటానండి. నా మొహం అండా వచ్చిందే. ఓ, యు ఆర్ హియర్. మిస్టర్ చిట్టిబాబు, ఏమిటి ఇంత ఆలస్యం? ఇప్పుడే కదండి 10 అయింది. నో, 10:01. సారీ సార్. నో మేడం. సారీ మేడం. ఏ రాత్రంతా నిద్రలేదా? తమరే చెప్పాలి. నీ మీద చాలా చాలా రిపోర్ట్లు వస్తున్నాయి మిస్టర్. చిత్తం. ఎవరో అమ్మాయితో క్లబ్లకి వాటికి తిరుగుతున్నావట? చిత్తం. ఇంకా అమ్మాయితో అలాగే తిరగాలనుకుంటున్నావా? చిత్తం. తిరగాలని ఉందండి. అయితే తెగ్గానే లెటర్. చెప్పండి. ఆ అమ్మాయికి తాగుడంటే ఇష్టం లేదు కనుక ఆ అమ్మాయి కావాలనుకుంటే తాగుడు మానేయాలి. ఈ క్షణం మానేస్తారు. కావాలంటే ఇంకో. నెక్స్ట్, మీ అన్నయ్యను వదిన్ను తరిమేశావని వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటున్నారని విన్నాను, నిజమేనా? అవునండి. అయితే వెంటనే వాళ్ళని ఇంటికి తీసుకురా. అలాగే. గుడ్, వెరీ గుడ్. చూడు, ఆవిడ చాలా సున్నితమైన మనిషి. నువ్వు చాలా మొరటుగా ప్రవర్తిస్తావని, చేతి మీద గాయం కూడా చేసావని తెలుసు. ఇక మీదట అలా ప్రవర్తించకూడదు, సరేనా?
ఐఎమ్ సారీ భాను, ఏదో పొరపాటు జరిగింది, ఇంకెన్నడూ అలా జరగదు. ఎందుకు వచ్చావు? చాలా అర్జెంట్ పని ఉంది. నో, నాట్ నో. సెక్రటరీ, ఐఎమ్ సారీ. నేను చెప్పినవన్నీ టైప్ చేసి తీసుకురా. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటే ఫస్ట్ నువ్వు బాగుపడతావు. మరి ఆ అమ్మాయి ఏనాడో నీది. భాను, నీ శృంగార నాటకం అంతా ఏమిటి నువ్వు అంటున్నది? ఆడదాని మనం సిగ్గు శరం నీతి పాతి ఏమన్నా ఉందా నీకు? రాజు, మొన్నటిదాకా నన్ను ప్రేమించావు, ఇప్పుడు వాడి డబ్బు వాడి హోదా చూసి వాడి వెంట పడ్డావు. ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నీ చదువు సంస్కారం? ఈ వెధవ బతుకు బతకటం కన్నా ఏ నుయ్యో చూసుకోరాదు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. ఇంకా ఎందుకు నా కళ్ళు కప్పాలని ప్రయత్నిస్తావు? వాడితో కారులో వెళ్ళటం, క్లబ్బుల్లో తాగటం, చివరికి తెగించి తిన్నగా వాడిని ఇంటికే పిలిపించుకోవటం, దీన్నంతా ఎలా అర్థం చేసుకోమంటావు? రాజు, నేను నీకంతా చెప్తాను, కాస్త ఓపిక పట్టు. ఏమిటి నువ్వు చెప్పేది? నీ బ్రతుక్కు వ్యాఖ్యానం కూడా. తెగించి ఇంత బదారణ పడదాని ఏం చెప్పినా చెబుతావు, ఏం చేసినా చేస్తావు. రాజు, ఇది నా స్వవిషయం, నా ఇష్టం. నువ్వేం తాడి కట్టిన భర్తవా దండించడానికి? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. వెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. బుద్ధి గడ్డి తిని అనరాని మాటలో ఉన్నాను, అవమానించాను. అందువల్ల మంచి జరిగింది. అనురాగానికి ఆప్యాయతకు ఒక హద్దు ఉండాలని గుణపడింది. అలా అనవద్దు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు, ఎన్ని ఆశలతో నన్ను పెంచావో నాకు తెలుసు. అహంభావంతో కళ్ళు మూసుకుపోయి అపరాధం చేశా. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. ఇంటికి రా అన్నయ్య. రెక్కలొచ్చి ఎగిరిపోవాలనుకున్నవాడు నాతో నీకేమిట్రా సంబంధం? అన్నయ్య, అన్నయ్య, ఆ బాంధవ్యం ఏనాడు దిగిపోయింది. వదినా, తల్లి లేని లోటు లేకుండా పెంచావు. నీకు తీరని ద్రోహం చేశాను, కసాయవాడిలా ప్రవర్తించాను. నా పాపానికి ఏ శిక్ష విధించినా సరే నీ ఇష్టం. మీరు లేకుండా నేను జీవించలేను వదిన. బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమించనే లేదా? నా కన్నీళ్ళతో నీ కాళ్ళు కొడతావు. బాబు, 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 మీ అన్న ఏదో ఆవేశంలో ఉన్నారు. నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు బాబు. నిజమావతి, నమ్మమంటావా? నీతో అబద్ధం ఆడతానా బాబు? నువ్వు వెళ్ళిరా. చూడండి, అతనంత పశ్చాత్తాపడి నువ్వేం చెప్పక్కర్లేదు. వాడికి నాకు బంధం ఏనాడు దిగిపోయింది. తోడబుట్టిన వారు గనుక తొందరగా తెంచుకోగలిగారు. ఎత్తి పెంచిన తాను అంత సులభంగా తెంచుకోలేను. ఎత్తి పెంచినందుకు ఏం చేశాడు? తూను ఉమ్మేశాడు, కాలదన్నే గెంటేశాడు. అంతేగా, పసిపాపగా అతన్ని అడ్డాల్లో పెట్టుకుని పాలు పట్టేదాన్ని. ఎన్నోసార్లు కాళ్ళతో తన్నేవాడు. అందులో ఎంతో ఆనందాన్ని, అనుభూతిని పొందేదాన్ని. బిడ్డ కాళ్ళతో తన్నులు తినడం తల్లికి అలవాటైపోతుంది. దాంట్లో చిన్నతనం లేదు. అంత ఇదిగా ఉంటే ముందు వాడి భార్య నుండి తీసుకురమ్మా, ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు. అతని ఇప్పుడున్న పరిస్థితులు అదంత అసాధ్యమైంది కాదు. మనం వెళితే ఆ తర్వాత అతనికి మనమే నచ్చ చెప్పి చెల్లాయినింటికి తీసుకురావచ్చు. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. సరే, నీ ఇష్టం. తెలుగు